నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కార్మిక శాఖ మంత్రి సుభాష్ వితంతు మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి రాష్ట్ర సెటిబలిజ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు స్మార్ట్ మీటర్లతో ఎలాంటి ఇబ్బంది ఉండదు అపోహలు సందేహాలు వద్దన్న ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్ ఎస్సీ తిలక్ కుమార్ సిఎస్ఆర్ కింద అందజేసిన 42 లక్షల విలువ గల అత్యాధునిక అంబులెన్స్ ను మంత్రి వాసంశెట్టి ప్రారంభించారు. కార్మికుల ఆరోగ్యం సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఇందుకోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక కర్మాగార బాయిలర్స్ మరియు వైద్య బీమా సేవల శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం శ్రీరామనగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద యూనియన్ బ్యాంక్ విరాళంగా అందజేసిన 42 లక్షల విలువైన అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అంబులెన్స్ ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అంటే ముఖ్యంగా సుమారు 7 కొత్త హాస్పిటల్స్ కి ముఖ్యంగా కర్నూలు కానీ గుంటూరు కానీ ఆల్రెడీ సైట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 5 ఎకరాలు సైట్ 100 బెడెడ్ హాస్పిటల్ ఒకటి గుంటూరులో 30 బెడెడ్ హాస్పిటల్ కానీ అలాగే మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఈఎస్ఐ అమరావతిలో 150 బెడెడ్ హాస్పిటల్ కూడా ఓకే చేయడం జరిగింది. అది సూచనప్రాయంగా పర్మిషన్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఎలమెంచిల్లో ఆల్రెడీ 30 బెడెడ్ హాస్పిటల్కి పూర్తిగా శంకుస్థాపన భూమి పూజ అయ్యి అది కన్స్ట్రక్షన్లో ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ రాజమండ్రి హాస్పిటల్లో ఉందో అది ఆగస్టు నెల కానీ సెప్టెంబర్ నెలలో కానీ ఓపెన్ చేయడం జరుగుతుంది 100 బెడెడ్ హాస్పిటల్. అదేవిధంగా ఏదైతే గత పాలన నెగ్లిజెన్స్ వల్ల నిరంతరం యాక్సిడెంట్స్ అయినాయో ఆ ఫ్యాక్టరీస్లో జీరో యాక్సిడెంట్స్ అనే నినాదంతో మరి వషితా మిశ్రా గారితో టీం ఏర్పాటు చేయటం, మరి అలాగే సెక్రటరీ గారు కూడా నిరంతరం ఎక్కడ మొత్తం టీం అందరూ కూడా ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ లేకుండా ఎక్కడ కూడా ఎవరు కూడా పర్మిషన్స్ అనేవి ఇవ్వడం, ఇది సేఫ్టీ ఆడిటింగ్ కూడా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈఎస్ఐ డైరెక్టర్ గారు కూడా నిరంతరం సుమారు 30 డిస్పెన్సరీస్ పర్మిషన్స్ కూడా మేము పెట్టడం జరిగింది. అవి కూడా అతి త్వరలో డిస్పెన్సరీస్ ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో ప్రతి చోట కూడా ఓపెన్ చేయాలనేది దాంతో ముందుకెళ్తా ఉన్నాం. కార్మికుల ఆరోగ్యం పట్ల పూర్తిగా చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం అది. ఎందుకంటే గత 5 ఏళ్ళు ఊచకోతకు గురైంది ఈ కార్మిక శాఖ ఆరోగ్య విషయంలో. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 7 హాస్పిటల్స్ కానీ అలాగే మీరు ముఖ్యంగా గమనించవలసింది ఈ 14,50,000 ఈఎస్ఐ కార్డు హోల్డర్స్ని బట్టి మనకి 400 నుంచి 450 కోట్లు మరి కేంద్రం నుంచి రావడం జరుగుతుంది. కేవలం గత ప్రభుత్వం ఓన్లీ ఇండెంట్ అలాగే శాలరీస్ తప్ప ఎక్కడ హాస్పిటల్స్ కట్టిన వైనం లేదు. ఏదైతే అమౌంట్ ఉందో అది తిరిగి మళ్ళీ కేంద్రానికి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ ఈ రోజున ఈ ఐపీ పెంచడానికి కూడా శరవశక్తుల మరి కూడా ఆఫీసర్స్ అందరికీ కూడా రివ్యూ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ఐపీ హోల్డర్స్ పెరగాలని చెప్పేసి. అదేవిధంగా వెల్లువలాగా ఏదైతే ఈ పెట్టుబడులు ఉన్నాయో సుమారు 6,75,000 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఏదైతే వైసీపీ ప్రతిపక్షం లేని వైసీపీ ఉందో అది మరి భాస్కర్ అనే ఉద్యోగి సాఫ్ట్వేర్ ఉద్యోగి చేత మెయిల్స్ పెట్టించడం, ఇక్కడికి రావద్దు ఇక్కడ ఏదో జరిగిపోతుందని తప్పుడు మెయిల్స్ పెట్టడం. అయినప్పటికీ విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మొన్న చూసాం సుమారు 10 రోజుల క్రితం కూడా 50,000 కోట్ల రూపాయలు మరి పెట్టుబడులు ఐటీ ఫీల్డ్లో కూడా రావడం జరిగింది. దాని నిమిత్తం 50,000 జాబులు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సుమారు ఇప్పుడు వరకు వచ్చిన ఈ పెట్టుబడులు గమనిస్తే మనం సుమారు 6 నుంచి 8 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మంచి ప్రభుత్వం, అందులో సందేహం లేదు. ఈ ప్రభుత్వం పూర్తిగా కార్మికుల
పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉంది, వాళ్ళ సేఫ్టీ విషయంలో కానీ వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ. గతం 2 మాసాల కిందట ఈఎస్ఐ హాస్పిటల్లో కొద్దిగా నెగ్లిజెన్సీ అనేది ఉండటం, సడన్ విజిట్ ఇక్కడికి రావటం, మరి కొంతమందిని సస్పెండ్ చేయడం కూడా, అలాగే తర్వాత వెంటనే ఇక్కడ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ఫుల్ అటెన్షన్తో పనిచేయటం వల్ల ఈరోజు మేము సగౌరవంగా చెప్తా ఉన్నాం, 250 నుంచి 300 ఓపీలు డైలీ మరి చూస్తూ ఉన్నారు. ఇది రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్ చరిత్రలో తొలిసారని మేము సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ రోజున అంబులెన్స్ ఇచ్చారో అత్యాధునిక పరికరాలతో నిండి ఉంది, స్పెషలిస్ట్ ఉంది. ఏదైతే మేము ఆల్రెడీ దానికి ఇన్స్పెక్ట్ చేయమని ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ జరిగే పొరపాటు ఏంటంటే మ్యాన్ పవర్ ఏజెన్సీస్ ఉన్న వాళ్ళు శాలరీస్ తక్కువ ఇవ్వటం, ఈఎస్ఐ కట్ అవుతున్నా సరే వాళ్ళకి ఈఎస్ఐ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అటు తిరుపతిలో ఇష్యూ ఉంది, దాన్ని కూడా షార్ట్ అవుట్ చేయమని దాని మీద రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కూడా ప్రతి మ్యాన్ పవర్ ఏజెన్సీస్ని కూడా చెక్ చేసి వాళ్ళు ఈఎస్ఐ కట్ చేస్తున్నారా, కట్ చేస్తుంటే వాళ్ళకి ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది కూడా చూడమంటం జరిగింది. నాకు తెలిసి చాలా చోట్ల అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. వాటి మీద ఎట్టి పరిస్థితులు వాళ్ళని బ్లాక్ లిస్టులో పెట్టడానికి కూడా మేము వెనకాడం లేదండి. ఎందుకంటే అతని మానసిక స్థితి బాగా, ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో గంజాయి వాళ్ళని వీళ్ళని పలకరించడానికి వెళ్తున్నాడు తప్ప నేరస్తులు సరైన నేరస్తులు ఎవరో అటు వెళ్తున్నాడు, లేకపోతే జైలు యాత్రలు చేస్తూ ఉన్నాడు. అతని గురించి వదిలేస్తే ముఖ్యంగా ఈ మంచి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రేపు మేము సగౌరవంగా చెప్తా ఉన్నాం, 1,10,000 పెన్షన్లు వితంతు పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నాం. అంటే గత 5 ఏళ్ల పాలన తీసుకుంటే ఎక్కడా కూడా కొత్త పెన్షన్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ ఎక్కడ ఇచ్చిన వైనం లేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు కొత్త పెన్షన్లు ఇస్తున్నాం, అలాగే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. మీరు అందరూ గమనించవలసింది ఏంటంటే ఏదైతే తల్లికి వందనం ఉందో, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తామని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అదే అక్కడితో ఆగకుండా గ్రీవెన్స్ అనేది రేజ్ చేయడం జరుగుతూ ఉంది. అర్హులు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇవ్వడానికి గ్రీవెన్స్ రేజ్ చేస్తున్నాం. గత ప్రభుత్వాన్ని మీరు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఒకసారి ఆయన డార్క్ రూమ్లో ఉండి బటన్ నొక్కేవాడు, పడి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి పడకపోతే ఇంకా వాళ్ళకి దాంతో లాస్ట్. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎన్ని ఆర్తనాదాలు చేసినా వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈ మంచి ప్రభుత్వంలో గ్రీవెన్స్ 2 times రేజ్ చేసుకోమనే అవకాశం ఇచ్చాం. అర్హులకి ఖచ్చితంగా గ్రీవెన్స్ లో మళ్ళీ రేజ్ చేసి ఎవరికి పడలేదు వాళ్ళందరికీ ఇచ్చే. వితంతు మహిళలు వృద్ధుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర శెట్టి బలిజ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ పరిశీలకులు కుడుపూడి సతీబాబు అన్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆయన తెదేపా శ్రేణులతో కలిసి శుక్రవారం స్థానిక 3వ వార్డు రాజేంద్ర నగర్ లో ఉదయం 6 గంటల నుండి ఇంటికి వెళ్లి సింగిల్ విడో పింఛన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ నేడు కొత్తగా 1,00,000 మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వితంతు పింఛన్ల అభినందనీయమని, ఇది అనితర సాధ్యమని అన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న వితంతులకి 1,10,000 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటగా సూపర్ 6 పథకాలతో పాటు యువకం ఎలక్షన్లో కూడా మనం ఇవ్వకుండా 3,000 పెన్షన్ 4,000 చేసి, అలాగే ఈ హ్యాండిక్యాప్లు 3,000 నుంచి 6,000 చేసి, అలాగే బెడ్ రీడ్ ఉన్న వాళ్ళకి ఏకంగా 15,000 రూపాయలు చేసిన ఘనత ఏమన్నా ఉందంటే అది ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి మేమందరం కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఎన్నో పార్టీలు వస్తాయి, కానీ ముఖ్యంగా బీసీలను గుర్తించిన పార్టీ ఏదైనా ఉంటుంది అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో సూపర్ 6 పథకాలన్నీ ఒక్కొక్కటిగా చేయడం జరుగుతుంది. ఇంకా ఆగస్టు 15న ఈ ఆర్టీసీ బస్సు ప్రయాణంతో పాటు దాని తర్వాత ఆడబిడ్డ నిధి కూడా త్వరగా చేసి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి మొత్తం అన్ని కూడా పూర్తి చేయడం అయిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యంగా మా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలెట్టినప్పుడు ఎన్నో ఇబ్బందులు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఎక్కడా కూడా నిరాశపడకుండా ప్రతిదీ కూడా కష్టాన్ని ఎదుర్కొని ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి ముఖ్య పాత్ర పోషించి, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకున్నప్పుడు కాడి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎన్నో మార్పులు చేసి, ముఖ్యంగా పిల్లలకి ఈ మధ్యాహ్న భోజన పథకంలో కూడా
ఈ సన్న బియ్యం పెట్టి, అలాగే ఎప్పుడు చూడనే మనం ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో మన ఈ బుక్స్ కానీ, ఈ బ్యాగులు కానీ, ఈ స్కూల్ డ్రెస్సులు కానీ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో పోటీ పడుతున్నారు పిల్లలు. మొన్న కూడా షైనింగ్ స్టార్ అవార్డులో కూడా ఫస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకి అందరికి కూడా 20,000 రూపాయలు అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే లోకేష్ గారు ఈ విద్యాశాఖ తీసుకున్నారో అప్పటి నుంచి కూడా పిల్లలు ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు తల్లికి వందనం వేసి అందరు పిల్లలు కూడా చదువుకోవాలనే సంకల్పంతో మా నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు. ఎందుకంటే రాష్ట్రం ఇంత అప్పుల మహిళలో ముంచి వెళ్ళిపోయారు. ఎందుకంటే మనం చూసాం, మందు విషయంలో కూడా ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్ లేకుండానే, కనీసం వాటర్ ప్యాకెట్ గ్లాస్కే ఫోన్పే ఉంది, కానీ ఎక్కడ కూడా మందు కొనుక్కుంటే మాత్రం ఫోన్పే లేకుండా మొత్తం డబ్బంతా ఇలా ఖజానా, సొంత ఖజానాలోకి తీసుకెళ్లారు. ఖచ్చితంగా ఒక్కొక్కరు మన రాజమండ్రి సెంట్రల్ జైలుకి వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే సెంట్రల్ జైలుకి రావడం ఖాయం. అది ఖచ్చితంగా అతి త్వరలోనే జరుగుతుంది. ఈ వైసీపీ నాయకులు ఎప్పుడన్నా మునిగిపోయిన ఆమె నుంచి బయటకు వచ్చి కొంతమంది అన్నా కొంచెం బయటపడతారని. ఎందుకంటే ఇది మునిగిపోయే పార్టీ. గతంలో మమ్మల్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో రాదన్నారు, కానీ కష్టపడిన, ఎందుకంటే తెలుగుదేశానికి ఎప్పుడు కూడా కార్యకర్త బలం. కార్యకర్తలు ఉన్నంతసేపు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని అధికారంలో రావడం మాకు ఎప్పుడూ అలవాటే. మీకు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా గమనించుకుని, ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు, మీరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని మాయలు చెప్పినా, ఎన్ని మోసాలు చేసినా నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని ఇంకా దీవిస్తూనే ఉంటారు జనాలు. ప్రత్యేకించి ఈ మహిళలకి ఈరోజు ఆర్థికంగా పాపం, ఎందుకంటే 1,10,000 మంది వితంతులకి ఇంత అప్పుల మహిళలో పెన్షన్లు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఒక ఎన్డీఏ కూటమికి అది చెల్లింది నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి. అందుకు వాళ్ళకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వలన విద్యుత్ వినియోగందారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రాజమహేంద్రవరం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఎంత విద్యుత్ వాడుకున్నామో కూడా దీని వలన తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. స్థానిక గోదావరి గట్టున గల సర్కిల్ ఆఫీసులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల గురించి వస్తున్న అపోహలు, సందేహాలను నివృత్తి చేశారు. స్మార్ట్ మీటర్లపై ఎలాంటి అపోహలు వద్దని ఆయన సూచించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని, అప్పటికప్పుడు వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చేసే నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సి ఉంటుందని ఇప్పటికే చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నారని ఎస్సీ తిలక్ కుమార్ తెలిపారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్ మనకి స్మార్ట్ మీటర్స్ పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో సుమారు ఒక 40,000 మీటర్స్ పెట్టడం జరిగింది. 44,000 మీటర్స్ పెట్టాము. ఈ యొక్క స్మార్ట్ మీటర్ అనేది చాలా అత్యధిక లాభాలున్న మీటరు. ఎలాగైతే మన చేతికి ఓల్డ్ ఫోన్కి స్మార్ట్ ఫోన్కి ఎన్ని తేడాలు ఉన్నాయో, స్మార్ట్ మీటర్కి అన్ని లాభాలు ఉన్నాయి. ప్రతి వినియోగదారుడు తన మొబైల్లో ఎప్పటికప్పుడు డేటా చూసుకునే అవకాశం ఉంది. స్మార్ట్ మీటర్ పెడితే అడ్వాన్స్గా పేమెంట్ చేయాలి, మనం ప్రీపెయిడ్ మీటర్లు అనే అపోహ ఉంది. ఇంతవరకు మేము ఆ యొక్క ఏపీ ఈపీడీసీఎల్ కానీ, ఏపీ ఈఆర్సీ కానీ ప్రీపెయిడ్ మీటర్స్ పెట్టమని చెప్పి అనలేదు. సో ఇంతవరకు ఎలా బిల్ పే చేస్తున్నారో ఈ స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత కూడా అలాగే బిల్ పే చేయొచ్చు. తర్వాత ఏంటంటే ఈ మీటర్ వల్ల మీ ఇంటికి వోల్టేజ్ ఎంత ఉంది, మీ ఇంట్లో కరెంట్ ఎంత ఉంది, ఇప్పుడు వరకు ఎంత బిల్లు కాలింది, మనం ఈ క్షణం వరకు మన బిల్లు ఎంత వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ఫీచర్స్ ఉన్న మీటర్ ఇది. ఈ స్మార్ట్ మీటర్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏమిటంటే ఒక మనకి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ రావడమే కాకుండా, అయితే డిపార్ట్మెంట్ సైడ్ కూడా మాకు వెసులుబాటు ఏంటంటే అమౌంట్ కట్టకపోతే డిస్కనెక్షన్ అనేది ఫిజికల్గా ఇంటికి వచ్చి చేయడం అనేది అక్కర్లేకుండా సిస్టమ్ కంప్యూటర్లో మా అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీస్లో కూర్చొని డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు పేమెంట్ చేశారనుకోండి, సపోజ్ రాత్రి 8 గంటలకు పేమెంట్ చేశారు, మీరు ఆన్లైన్లో ఫోన్పేలో పేమెంట్ చేశారు, మీకు ఆప్షన్ ఉంది. గతంలో కరెంట్ ఆఫీస్కి వచ్చి డబ్బులు కట్టుకునేవారు, అలా కాకుండా మీకు ఫోన్లో ఫోన్పే వచ్చింది, పే చేశారు. పే చేసిన తర్వాత మీరు ఎంత షార్ప్గా పే చేశారో మేము కూడా అంత షార్ప్గా మీకు సప్లై ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే ఈ స్మార్ట్ మీటర్లో మళ్ళీ మా కంప్యూటర్లో మేము దానికి కమాండ్ ఇస్తే మీకు ఇమీడియట్గా పవర్ సప్లై వస్తుంది. సో స్మార్ట్ మీటర్ అనేది చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న మీటర్ తప్పితే మరి ఇంకేమీ కాదు. పాత మీటర్కి కొంత ఎలక్ట్రానిక్ డేటా అంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ యాడ్ చేసిన మీటర్నే స్మార్ట్ మీటర్ అంటున్నాం. ఇందులో ఎక్కువ బిల్ రావడం కానీ తక్కువ బిల్ రావడం కానీ జరగదు. ఎప్పుడు గతంలో మీటర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాటిని సరిచేసే అవకాశం మా ఇంజనీర్స్కి ఏ రూల్ ప్రకారం అయితే ఉందో, స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత కూడా ఏదైనా బిల్లు ఎక్కడైనా తేడా వస్తే దాన్ని సరిచేసే అవకాశం అప్పుడు ఎలాగ ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. మేము 44,000 మీటర్లు పెట్టినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా మాకు కనీసం 0.1% కూడా
మీటర్స్, స్మార్ట్ మీటర్స్ వల్ల మాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పి ఇంతవరకు రాలేదు. మీకు పత్రికా ముఖంగా అంటే మీడియా ముఖంగా మీకు మీ ద్వారా ప్రజలందరికీ ఒక అవగాహన చెప్పాలి, మీ ద్వారా అందరినీ కన్విన్స్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు మీ ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత వినియోగం పెరగలేదండి. స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత మా ఆదాయం పెరగలేదు. స్మార్ట్ కన్జ్యూమర్ ఎంత కరెంటు వాడితే దానికి ప్రపోర్షనేట్గా బిల్ వస్తుంది, దానికి ప్రపోర్షనేట్గా మా యొక్క రెవెన్యూస్ వస్తాయి తప్పితే స్మార్ట్ మీటర్ వల్ల ఒక్క యూనిట్ కూడా అదనంగా రాదు, మాకు అదనంగా రెవెన్యూ రాదండి. సార్ ఆల్రెడీ గ్రీవెన్స్ సెల్, ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ సెల్ ఉంది మనకి. ఎవ్రీ మండే మనకి ఎంఆర్ఓ ఆఫీసులో కానీ లేదంటే కలెక్టరేట్లో కానీ కమిషనరేట్లో కానీ ప్రతి చోట మనకి గ్రీవెన్స్ సెల్ ఉంది. అండ్ వాట్సాప్ గవర్నెన్స్లో గ్రీవెన్స్ ఉంది, 1912 గ్రీవెన్స్ ఉంది. మా ఈపీడీ సెల్ మీరు 1912 కాల్ చేయొచ్చు. ఇన్ని రకాల ఆప్షన్స్ మీ మొబైల్లో అవైలబుల్గా ఉన్నాయి. అది కాకుండా మీరు ఏఈ గారికి కూడా ప్రత్యేకంగా పోతుంది. డెవలప్మెంట్ ఛార్జెస్లో ఇచ్చిన సబ్సిడీ ఇదే ఏంటంటే అండి స్టేజ్ వైజ్ ఇస్తారు. ఎందుకంటే 4-5 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చింది, ఆ తర్వాత 4-5 ఇయర్స్ తర్వాత ఒకసారి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇచ్చినప్పుడు కూడా సఫిషియెంట్ టైం ఇచ్చాం. సో అది అవేర్నెస్ ఉన్న వాళ్ళు అందరూ కట్టుకున్నారు. ఆఖరి నిమిషంలో ఉన్న వాళ్ళు ఏదో 1 or 2% ఉన్నారు. మరలా ఎప్పుడైనా అవకాశం వచ్చినట్టు వస్తుంది తప్పితే ఇమీడియట్గా వస్తుందని అనుకోవడం లేదు. స్మార్ట్ మీటర్ ఇది అడ్వాన్స్డ్ మీటర్ విత్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. కానీ ఎప్పుడైనా అపోహ కలిగినప్పుడు దానికి ఓన్లీ వన్ సొల్యూషన్, క్లారిఫికేషన్. సో క్లారిఫై చేసి కన్విన్స్ చేసి ఆ మీటర్ పెట్టాలని చెప్పి మాకు ఆదేశాలు చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. మా పవర్ మినిస్టర్ గారు కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది కూడా పత్రికా ముఖంగా ఇచ్చారు, ఎవరికి బలవంతంగా పెట్టదని. మేము హై ఎండ్ కన్జ్యూమర్స్కే పెడుతున్నాం. అండ్ రాను అందరూ కూడా స్మార్ట్ మీటర్ డిమాండ్ చేసే పరిస్థితి వస్తుంది. ఏమంటే నాకు కూడా మీటర్ ఇవ్వండి, మాకు ఎంత కాలిందో తెలుసుకునే అవకాశం నాకు కావాలని ప్రజలే అడిగే పరిస్థితికి వస్తుంది. కాబట్టి అందరినీ కన్విన్స్ చేసే పెడతాం తప్పితే మేము ఎటువంటి బలవంతంగా పెట్టం. కేంద్రంలో బీజేపీ 11 ఏళ్ల పాలనలో 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని, అయితే రుణమాఫీ పొందిన వారిలో రైతులు గాని, విద్యార్థులు గాని, మహిళలు గాని, ఇతర పేద వర్గాలు గాని లేరని, అందరూ బడాబాబులనని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత చింతామోహన్ ఆరోపించారు. 100 కోట్ల రూపాయలకు పైబడి అప్పులు తీసుకున్న వారి రుణాలను మాఫీ చేశారని ఆయన వాపోయారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చింతామోహన్ మాట్లాడుతూ 10% చొప్పున కమిషన్ తీసుకుని రుణమాఫీ చేశారని, ఫలితంగా 1 లక్ష కోట్ల అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. 4 అంశాలు మీ ముందు వచ్చేదానికి రావడం జరిగింది. మొదటిది భారత రాజ్యాంగం, మైనారిటీలు, ఎస్సీలు. రెండవది అవినీతి భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మూడవది రాజధాని అమరావతి. నాలుగవది ముద్రగడ పద్మనాభం గారు, చంద్రబాబు నాయుడు. ఈ మధ్య నేను కొంతమంది జడ్జీలను ఢిల్లీలో కలిశాను. వాళ్ళని అడిగాను నేను, భారత రాజ్యాంగం పైన మీ ఆలోచన ఏంటి అని. వాళ్ళు చెప్పుకొచ్చారు, ఒకరు కాదు 10 మంది దాకా చెప్పుకొచ్చారు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి వివిధ మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు అందరూ కలిసి గత 75 సంవత్సరాలుగా ప్రయాణం చేయగలుగుతున్నారు. కాంగ్రెస్ కృషి, మరి అంబేద్కర్ గారి అమూల్యమైనటువంటి రాజ్యాంగ రాతల వల్ల ఈరోజు భారతదేశంగా ఉంటూ ప్రపంచ దేశాల్లోనే మిన్నగా కనపడతా ఉంది. కానీ ఈ మధ్య కొన్ని విషయాలు మీ ముందు ఉంచక తప్పదు. పాస్టర్ ప్రవీణ్ ఈ రోజుకి ఈ ప్రాంత ప్రజలందరూ అది హత్య అని అనుకుంటున్నారు. ప్రభుత్వం ఏమో చనిపోయాడు అని అంటున్నారు. ప్రజల సందేహాలు తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని నేను తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం, ఈ దేవస్థానంలో చాలా గొప్ప పవిత్రమైనటువంటి దేవస్థానం. ఇటువంటి దేవస్థానంలో ఈ మధ్య
కొంతమంది దాదాపు 10,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. దాదాపుగా 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇంకా ఎక్కువగా. అందులో ఒక హాస్పిటల్, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక హాస్పిటల్లో ఒక క్రైస్తవ మహిళ ఫార్మసిస్ట్గా పనిచేస్తుంది. ఉద్యోగంలో తీసేసి ఇందిరాగాంధీ 1971లో పాకిస్తాన్ని 2 చేసింది, బలహీనం చేసింది పాకిస్తాన్ని. ఆమె ఇన్ని గొప్పలు చెప్పుకోలేదు, ఏమీ చెప్పకుండా బంగ్లాదేశ్ ఒక పక్క, పాకిస్తాన్ ఒక పక్క చేసింది. వీళ్ళు చేసింది యుద్ధమా లేకపోతే ఏందనేది కూడా ఈ రోజుకి ఎవ్వరికీ తెలియదు. ఒక మిత్రుడు వెళ్ళొచ్చాడు బార్డర్కి, నాకు తెలిసిన మిత్రుడు, సరిహద్దుల్లో. అక్కడ వాళ్ళు చెప్పుకొచ్చారంటే యుద్ధం జరిగిందో లేదో కూడా మాకు తెలియదు అని. ఊరికే పేర్లు పెట్టుకుంటున్నారు, సింధూర్ అని, ఇవి ఇవి. పెహల్గాం వాళ్ళు ఉగ్రవాదులు శ్రీనగర్కి రావడానికి పొరపాటు హోంమంత్రి అమిత్ షా రాజీనామా పెట్టి దేశ ప్రజలు క్షమాపణలు తెలియజేయాలని నేను తెలియజేస్తాను. ఇటీవల తిరుపతిలో చిత్తూరు డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యునెస్క్స్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో రాజమహేంద్రవరం వాసి కొత్తపల్లి శ్రీ మోహిత్ ఈ పోటీల్లో విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా కొత్తపల్లి శ్రీ మోహిత్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ మరియు వనశ్రీ సత్యనారాయణ తమ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. జగ్గంపేట గ్రామానికి చెందిన బోధ శివ భద్రరావు తన తప్పును తెలుసుకుని పరివర్తన చెంది క్రిస్టియన్ మతం వీడి తిరిగి సొంత ఇంటికి హిందూ ధర్మంలోకి సనాతన ధర్మం విలువలు సంప్రదాయాలు తెలుసుకుని మన పూర్వీకులు హిందూ ధర్మంలోనే పుట్టాము, మన దేశం హిందువుగా ఉంటేనే ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అలాగే ధర్మ మార్గంలో నడుస్తాం, మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన మంచి బుద్ధి కలుగుతుందని తెలుసుకుని కుటుంబ సమేతంగా హిందూ ధర్మంలోకి రావడం జరిగింది. వారిని భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ముందుగా సోమాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద వారికి ప్రత్యేక పూజలు చేయించి భారతీయ ధర్మ పరిషత్ ఆఫీస్ దగ్గర వారిని సత్కరించి వారు ధర్మ మార్గంలో సనాతన ధర్మం వైపు నడవాలని మానవ జీవితాలను మార్చగలిగే శక్తివంతమైన భగవద్గీత పుస్తకం వారికి ఇచ్చి వారిని ధర్మ మార్గంలో ధర్మ రక్షణకై సనాతన ధర్మం కోసం పాటుపడాలని కోరుతూ వారిని అభినందించి శివకుమార్ మాతో పాటు హిందూ ధర్మ మార్గంలో సనాతన ధర్మం వైపు నడవాలని కోరుతూ వారిని నాగేంద్ర చౌదరి అభినందించారు. Yeah.
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మన కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం రామవరం గ్రామం నుంచి శివభద్రరావు గారు క్రిస్టియన్ మతం వీడి క్రిస్టియన్ మతంలో ఏమీ లేదు, అంతా కూడా మన హిందువులు, మన పూర్వం నుంచి హిందూ ధర్మంలో పుట్టాం, మన పూర్వీకులందరూ హిందువులే, మనం తెలియక వేసిన తప్పుడుగుని మళ్ళీ సరిదిద్దుకుంటున్నాం అని చెప్పేసి మళ్ళీ హిందూ మతంలోకి రావడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం కలిగింది. వారు హిందూ మతంలోకి వచ్చారు అని చెప్పేసి తెలియగాని వారిని సంప్రదించి మన అమ్మవారి గుడి దగ్గరికి, సోమాలమ్మ అమ్మవారి గుడి దగ్గర రమ్మడం, ఆయనకి పూజ చేయించడం, ఆ పూజా కార్యక్రమం నిర్వహించుకుని ఆయనకి సన్మాన కార్యక్రమాన్ని ఈ రోజు చేయడం జరిగింది. అలాగే హిందూ బంధువులందరికీ తెలియజేయడం ఏమనగా, మీరందరూ కూడా సొంత ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళే, మీరందరూ కూడా మళ్ళీ సొంత ఇంటికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీరు ఎవరైనా సరే మళ్ళీ మన హిందూ ధర్మాన్ని తెలుసుకుని, హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని మళ్ళీ సొంత ఇంటికి వద్దామనుకున్న వారు మాకు తెలియజేయండి. మేము స్వయంగా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మేము ఆహ్వానించి మిమ్మల్ని మళ్ళీ మా ఇంటికి, సొంత ఇంటికి, మన హిందూ మతంలోకి, హిందూ ధర్మంలోకి, సనాతన ధర్మంలోకి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్. జై వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీ మార్గాని భరత్ సహకారంతో రాజమండ్రి నగర కమిటీ జనరల్ సెక్రటరీగా నియమితులైన మహ్మద్ షబీర్ కే జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ సమక్షంలో మైనార్టీ నాయకులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు ఆరిఫుల్లా ఖాన్, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ నిజాం, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మిర్జా మౌలాలి, వక్ఫ్ బోర్డు మాజీ జిల్లా అధ్యక్షులు అరీఫా, జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు హమీద్ రమీజ్, నగర కార్యదర్శి అల్తాఫ్, జిల్లా జనరల్ సెక్రటరీ ఇబ్రహీం, వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ షేటర్ బాషా, రూరల్ నాయకులు మీరా కడియం బాషా, బాబీ, సామాజికవేత్త అమీర్ బాషా, మస్తాన్ షమ్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు ధవళేశ్వరం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణనాయక్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తుందని, రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. 1వ తారీఖు సాయంత్రానికి అందరికీ పెన్షన్ ఇంటింటికి వెళ్లి అందజేయడం జరుగుతుందని, ఈ రోజు నూతనంగా మంజూరు కాబడిన రూరల్ నియోజకవర్గానికి సంబంధించి రూరల్ మండలంలో 284, కడియం మండలంలో 128, సిటీ వర్గాలలో 68, మొత్తం కలిసి 480 వితంతు పెన్షన్లను అందిస్తున్నామని తెలిపారు. $74 లక్షల మందికి ఇస్తా ఉన్నారు. దాంట్లో 13 ప్రధానమైనవి, మిగతా 11 2, 3, 4 రకరకాల అనారోగ్యంలో ఉన్న వాళ్ళ పెన్షన్ కూడా ఉన్నాయి. 74 లక్షల మందికి వాళ్ళు ఇస్తున్నారు. 3,000 కోట్ల రూపాయలు ప్రతి నెల 3,000 కోట్ల రూపాయలతో కార్యక్రమం నడుస్తుంది. అంటే సంవత్సరానికి 36 లక్షల రూపాయలు. 36 లక్షల రూపాయలు 5 ఏళ్లలో 1,80,00,000 రూపాయలు పెన్షన్ల రూపేణ పేదలకు అందించే కార్యక్రమం అమలవుతోంది. అట్లాగే ఈ రోజున ఏదైతే పెండింగ్లో ఉన్నాయి, భర్తలు పోయి పెన్షన్ రాని మహిళల కోసం 1,09,000 పెన్షన్లు ఇవాళ కొత్తగా శాంక్షన్లు ఇచ్చారు. వాళ్ళకి ఆర్డర్ ఇవ్వటమే కాదు, డబ్బులు కూడా మనం ఇస్తాము. ఏ ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత భారీ పెన్షన్లు అమలవుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో మన 2,000 పెన్షన్లు అక్కడ ఇన్ని పెన్షన్లు కూడా లేవు. ఎక్కడ ఉత్తర భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఏ పెన్షన్ లేవు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇంత భారీగా వారి కోసం సాయం చేస్తున్న కార్యక్రమం నడుస్తుంది. ఇవాళ మనకు కొత్తగా మన నియోజకవర్గంలో 480 మంది కొత్త పెన్షన్లు శాంక్షన్ అయింది. 480 మందికి ఈరోజు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. 9,20,000 ఈ నెలకి వాళ్ళ కోసం కేటాయింపు చేశారు. ఇవాళ మొత్తం పెన్షన్ 35,000 ఉన్నాయి. మన నియోజకవర్గంలో 35,000 పెన్షన్లు ఆల్మోస్ట్ 90% ఎక్కడ ₹1 తప్పు జరగకుండా సచివాలయాల ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇతర డిపార్ట్మెంట్లకు కలిపి అందిస్తూ ఉన్నాయి. ఎక్కడ లంచాలు సాయం చేస్తూ ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన అమలు చేస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు, రావడంతో 3,000 రూపాయలు చేసిన చరిత్ర చంద్రబాబు గారు. ఆనాడు 2,000 చేసిన కానీ ఇవాళ 4,000 చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం, కార్మిక శాఖ మంత్రి సుభాష్.
వితంతు మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి. రాష్ట్ర సెట్టిబలిజ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు. స్మార్ట్ మీటర్లతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అపోహలు సందేహాలు వద్దన్న ఏపీ ఈపీడీసీఎల్ ఆపరేషన్ ఎస్సీ తిలక్ కుమార్. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.